ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం సమాజానికి నూతన విషయాలను తెలియజేసే కీలక పాత్ర జర్నలిస్టులు పోషిస్తున్నారని ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరులో శనివారం శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో కోనసీమ ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభం వలె పనిచేసే జర్నలిస్టుల పాత్ర కీలకమని, జర్నలిస్టులు అధికారులకు, నాయకులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారన్నారు. రాజకీయ నాయకులు మోర్ పవర్ అయితే పాత్రికేయుల మోర్ ఫ్రీడమ్ అన్నారు. జర్నలిస్టులు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సలాది నాగేశ్వరరావు, చుండ్రు శ్రీనివాసరావు చౌదరి, వట్టికూటి సతీష్, ఈదల నల్లబాబు, సురపురెడ్డి సత్య, చల్ల ప్రభాకర్ రావు, గారపాటి శ్రీనివాస్, చల్ల బాబీ, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ తోరాటి సీతాల్మలక్ష్మి, రాంబాబు, ఏబీసీ విద్యా ప్రసన్న, రామాంజుల శేషగిరిరావు, తుమ్మన శ్రీనివాస్, గున్నం రాంబాబు, ఎనదుల నాగేశ్వరరావు, నెక్కంటి వెంకటరాయుడు, చల్ల నానాజీ, ఉప సర్పంచ్ చల్ల లక్ష్మీభూజనం, రావాడ సత్యబాబు, కొమ్ము నారాయణ నాయుడు, నాతి కుమార్ రాజా, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.